హల్లెలూయా. ఈరోజు మనందరికీ ఒక చిన్న పరీక్ష, మన మైండ్కి, తర్వాత మనం ఏం అర్థం చేసుకున్నాము అనే విషయంలో ఒక చిన్న పరీక్ష. అందరూ మాట్లాడాలి. అందరూ అంటే ఒకరి తర్వాత ఒకరు నించోనని కాదు, కానీ అందరూ ఈ యొక్క పరీక్షకు సిద్ధపడాలి, ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ ఈ పరీక్ష మీకు అర్థమైపోయి జవాబు చెప్తే పర్వాలేదు, లేకపోతే ఈ రోజు నుంచి ఈ యొక్క పరీక్ష యొక్క రిజల్ట్ని బట్టి విజయ జీవితం కొనసాగించాలి. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. వారు పెడతారు టీవీలో కూడా. అమ్మ మైక్తోరా, మైక్. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఇది ఎలాగ అర్థం చేసుకున్నారు మీరు? అదే ఈరోజు పరీక్ష. ఇది ఎలాగ మీరు అర్థం చేసుకున్నారు? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన అనగా యేసయ్య నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన అనగా యేసయ్య మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏమర్థం చేసుకున్నారు? ఆలోచించండి, పర్వాలేదు. ఆలోచించి చెప్పడానికి ప్రయత్నించండి. ఈరోజు ప్లీజ్ చెప్పండి అన్నయ్య. వాళ్ళని కలిసి ఉదయం నించోమ్మా, పిల్లలు ఎవరైనా మైకల్ నించుంటాడు. నువ్వు బ్రదర్ లేక సిస్టర్, నేను మీ గురించి ఇలాగ నేను తప్పుగా అనుకున్నాను, లేకపోతే ఇలాగ అన్నాను, మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాను అని వారిని దగ్గర కూడా అడగడం కరెక్ట్. ఈ రెండు. ప్రైజ్ లార్డ్. ఇంకెవరైనా చెయ్యెత్తితే మైకల్ మీ దగ్గరికి మైక్ తీసుకొని వస్తాడు. ఎత్తాలి. మీరే అర్థం చేసుకోలేదు ఇప్పుడు వరకు, మీరు బాప్తిజం తీసుకోలేదు. ఏమన్నా ఆంటీ దగ్గరికి ప్లీజ్. అవును, అంటే మనం ఏదైనా తప్పు ఇతరుల పట్ల చేసినట్లయితే, ఆయాసం పెంచుకున్నట్లయితే మనసులోనే కాదు కానీ వ్యక్తిగతంగా వెళ్ళి మనం ఒప్పుకోవడం అనేది అని చెప్పి శాంతమూర్తి గారు చెప్తూ ఉన్నారు. మనం అంత నమ్మదగిన వాళ్ళం కాకపోయినా ఆయన నమ్మదగినాడు కాబట్టి మనం అనీతిమంతులుగా ఉన్నప్పుడు, తర్వాత మన పరిస్థితి దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఒప్పుకుంటే ఆయన తప్పక మనల్ని నీతిమంతులుగా చేస్తారు. ఆయన నీతిని మనకిస్తారు. ఓకే ఓకే. ఇంకెవరు చెయ్యెత్తితే మీ దగ్గరకు వస్తుంది? ఎందుకంటే ఈ వాక్యం అనేక సార్లు చదువుకుంటున్నాం. బాప్తిజం తీసుకున్న వారు అందరూ ఈ కంటతా పెడుతూ ఉన్నారు, కానీ ఎంతవరకు? పెద్దలైనా చిన్నలైనా మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళే ఎవరైనా చెయ్యి ఎత్తొచ్చు, మాట్లాడచ్చు. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మనం విజయం పొందలేకపోతూ ఉన్నాం, జయం పొందలేకపోతూ ఉన్నాం, పాపం మీద జయం పొందలేకపోతూ ఉన్నాం, ఎప్పుడూ అలాగే ఉంటూ ఉన్నాం. కారణం ఏంటంటే వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ప్రార్థించి జీవితాలను సమర్పించుకున్నప్పుడు ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తానన్నాడు. అద్భుతాలు చేయకపోవడానికి కారణం, తర్వాత నాన్న కూర్చోరే, కూర్చొని చేయకపోవడానికి కారణం ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నామా? మన ప్రార్థనకి
లేకపోతే బలహీనులుగా ఉన్న మనము ఇంకా బలహీనతలోనే ఉన్నాము అంటే ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నామా? మన ప్రార్థన లోపమా, లేకపోతే వాక్యం కరెక్ట్గా అవగాహన లేకుండా ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే మొదటే ఎందుకు మీరు ఈ విషయాలు చెప్పలేదు, లేకపోతే నేను తెలుసుకోలేదు అనవలసిన పని లేదు. ఎందుకంటే ప్రతి విషయం మనం చదువుకుంటాం, నేర్చుకుంటాం, ప్రార్థిస్తూ ఉంటాం. అదే విషయాన్ని జీవితంలో సంవత్సరాలు గతిస్తున్న కొలది అవగాహన చేసుకుంటాం. కరెక్ట్గా మళ్ళీ ఇంకొకసారి ఆలకించండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల యేసయ్య నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక యేసయ్య మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ మాటను నేనే అవగాహన చేసుకుని మీకు ఎలాగ అవగాహన చెయ్యాలి అన్నది చాలా చాలా తాపత్రయపడుతూ సిద్ధపడ్డాను. దీని తర్వాత ఇంకొక వచనం చూద్దాం, అప్పుడు దాని అర్థం మనం తీసుకుందాం. 7వ వచనం. హృదయపూర్వకంగా చేయలేకపోతున్నాము. యేసయ్య ఎలాంటి వాడో తెలుసుకొని కూడా దాన్ని మరిచి మన జీవితాల్లో మనం కొనసాగిస్తున్నాం అని అర్థం అనిపిస్తుంది. అందరూ ఆలకించారు కదా, అదే ఒక పాయింట్. ఓకే, ఇప్పుడు 7వ వచనం. మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మొదట 9వ వచనం అందరి చేత ఎప్పుడు బాప్తిజం తీసుకున్న పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరి చేత మనం చదివిస్తూ ఉన్నాం. దాని తర్వాత 7వ వచనం మనం చదివిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే యేసయ్య వెలుగులో ఉన్న ప్రకారం, అంటే ఆయన వెలుగులో, యేసయ్య వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడు యేసయ్య కుమారుడైన యేసు రక్తం, అంటే ఆయన కుమారుడైన, అంటే దేవుని కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇప్పుడు ఇంకొక వచనం కూడా, ఎందుకంటే ఇప్పుడే సబ్జెక్ట్ చెప్తే మీకు అర్థం అవుతుంది. మనం 9వ వచనం చదువుకున్నాం, తర్వాత ఏ వచనం చదువుకున్నాం? 7వ వచనం. ఇప్పుడు 10వ వచనం చదువుదాం. అది ఆఖరి వచనం 1వ అధ్యాయంలో. మనము పాపం చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు అగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. పాపము చేయలేదు అని ఎవ్వరూ మనం చెప్పలేము అనేది అది మాత్రం మనందరికీ తెలుసు. ఇప్పుడు 1 నుంచి 10 వచనాలు 1వ అధ్యాయం అయిపోయింది కదా. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. మనకు చాలా ఇంపార్టెంట్ మాట ఏంటంటే ఇందులో, చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండాకే ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది అంటే అర్థం ఏంటి? మన యొక్క అడ్వకేట్ మాట, మన యొక్క ఉత్తరవాది తండ్రి యొద్ద మనకి ఉన్నాడు అనేది. ఓకే, ఇప్పుడు మనం 9వ వచనాన్ని కరెక్ట్గా చూసుకున్నట్లయితే, మనం ఎంతమంది అయితే ప్రభువా నేను పాపిని అని మళ్ళా ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఎంతమంది నేను పాపిని అని ప్రార్థన చేస్తున్నారో అబద్ధం లేకుండా లేచి నిలబడండి. అబద్ధం ఆడొద్దు. నేను పాపిని అని ప్రార్థన చేస్తున్నట్లయితే
ఒకసారి లేచి నిలబడండి. అంటే నేను అడిగిన ప్రశ్నకి జవాబు నించోవాలి అంతే. తర్వాత మళ్ళా నేను పాపిని అని ప్రార్థన చేసిన వారు, మిగతా వారు ఎవరు కూడా నేను పాపిని అని ప్రార్థన చేయలేదా? మళ్ళీ అబద్ధం ఆడితే దేవుడు అడుగుతాడు. మీరు నేను చెప్పిన సమాధానానికి నేను పాపిని అని ఎంతమంది ప్రార్థన చేశారు? కూర్చోండి. కానీ కూర్చున్న వాళ్ళు కూడా మీరు అది ప్రార్థన చేశారు. అలాగే కూర్చున్న వారు కూడా మీరు, ఎందుకంటే మీకు జై జీవితం లేదు. జై జీవితం లేదంటే ఏంటి? ఇంకా పాపంలోనే మనము ఉన్నట్టు. ఎందుకు తిరిగి మళ్ళా లోకంలోనికి వెళ్తున్నాం? ఎందుకు మనం వదిలిపెట్టిన బలహీనతల్లోకి మనం వెళ్తూ ఉన్నాం? ఏదని వద్దని చెప్తూ ఉన్నారో ఆ పనే మనం అపోస్తులుడైన పౌలే అంటున్నాడు, మీరు నేను కాదు. ఏమంటున్నాడు ఆయన? ముందు మాట ఏంటన్నాడు ఆయన? ఏది నేను చెయ్యాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చదవండి. అది నా యందు నివసించు పాపమే గాని, చదవండి రోమా 7:14 నుంచి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగుదును, నేనెరుగను. నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. ఇచ్చయింపినది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగటలేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలోనున్న పాపము నియమునకు నన్ను చెరపట్ట లోబర్చుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంతేనమ్మా, చాలురా. ఈ మాటలు ఇన్ని చదివితే కొంతమందికి అర్థం అవ్వలేదు. ఇంటికెళ్ళి మీ మట్టుకు మీరు చదువుకుంటే 4-5 సార్లు, ఎందుకంటే ఒకరు చదువుతూ ఉంటే వింటాము కానీ మరి మనం ధ్యానించలేము గనక ఇంటికెళ్ళి ఈ మాటలన్నీ చదువుకోవడం. ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం అంతా తెలిసిన వాడు ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు కానీ, మరి అప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి వారు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు, దేవుని చేత పిలువబడిన వారు, వాడబడుతున్నటువంటి వారు, ఆ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత చదువుతున్నటువంటి వారు, శాస్త్రులు, పరిచయులు అందరూ కూడా. అయితే ధర్మశాస్త్రము మనము నెరవేర్చలేము. ఏంటండి ఇది? ధర్మశాస్త్రం నెరవేరిస్తే పరలోకానికి వెళ్తాం, కానీ ఏమి నెరవేర్చలేము. అపోస్తలుడైన పౌలు అది ఒప్పుకుంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని నేను నమ్ముతున్నాను, ధర్మశాస్త్రం న్యాయమైనదని నమ్ముచూ ఉన్నాను, కానీ నాలో వేరొక నియమము కనబడుచు ఉన్నది. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను అనేక విషయాలు చెప్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా అక్కడ అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను మళ్ళీ యేసయ్యను జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ధర్మశాస్త్రము ద్వారా
పరలోక రాజ్యము లేదు అంటే దాన్ని మనం నెరవేర్చలేం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది ఎవరు? యేసయ్య. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది యేసయ్య గనక యేసునందు విశ్వాసం ద్వారానే మనకు పరలోకం. అయితే ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం 9 పెట్టండి నాన్న. దేవుని యొక్క వాక్యం చూడండి. అంటే ఈ మాట మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఒక్కసారి మనము మన పాపములను ఒప్పుకున్న తర్వాత అక్కడ ఎంత చక్కగా ఉందంటే, ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఎప్పుడైతే ఒప్పుకున్నామో ఆ రోజు సమస్త దుర్నీతి నుండి, ఇది మనం తెలుసుకోవాలి. అంటే ఆయన వాక్యాన్ని నమ్మాము అంటే ఆయన మనలో ఉన్నాడా లేదా? ఆయన వాక్యాన్ని నమ్మి ఆయన మనలో లేడనుకోండి, అప్పుడు మన పాపాలు కడిగివేయబడవు. ఇది ఒకటి బాగా మనం తెలుసుకోవాలి. అప్పుడు ప్రభు అయిన ఆయన వెలుగులో నడిచిన ఎల్ల ఆయన రక్తము మన యొక్క పాపములను కడిగివేయినా తుడిచివేయినా. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడు మీ పాపాలు ఒప్పుకోండి అని బాధ చెప్పకూడదు. నీ పాపం ఒప్పుకో అని చెప్పకూడదు. దైవజనులు ఎప్పుడు నీ పాపాలు ఒప్పుకో అని చెప్పకూడదు. విశ్వాసులతో నీ పాపాలు ఒప్పుకో అని చెప్పకూడదు. చెప్పామా సంఘమంతా ఇక్కడే ఉండిపోతుంది. ఎందుకంటే మనం యేసయ్యను నమ్మలేదు. ఎక్కడ మనం విజయం పొందలేకపోతూ ఉన్నామంటే, ఒక్కసారి ప్రభువుని నమ్మి వాక్యం చదివి వాక్యానికి విధేయులమై బాప్తిజం తీసుకున్న తర్వాత అప్పుడు ప్రభు అంటే నీతిమంతుడు నమ్మదగిన వాడు, మనలాంటి వాడు కాదు. ఆయన ఆ దినమే మనల్ని కంప్లీట్గా శుద్ధి చేశాడు. ఎప్పుడైతే అది శుద్ధి చేయబడ్డాదో, యేసు రక్తం చేత కంప్లీట్గా కడిగివేయబడ్డాదో, ఆయన మన పాపాలన్నీ మర్చిపోయిన తర్వాత ఎవరు ఉండాలి ఇక్కడ? అది చాలా ఇంపార్టెంట్. మళ్ళా పాపిని అన్నామంటే సాతానుడిని మనము లోనకి చేర్చుకున్నట్టు. ఆయన నీతిమంతుడు కాదు, ఎవరు నమ్మదగిన వాడు కూడా కాదు. సాతానుడు మనలోకి వస్తాడు. ఎందుకు మనం జయం పొందలేకపోతూ ఉన్నాము? సాతానుడు మనలోకి వస్తాడు. యవన పిల్లలు ఎందుకు జయం పొందలేకపోతూ ఉన్నారు బాప్తిజం తీసుకున్న తర్వాత? ఎందుకంటే వారు పాపం చేస్తున్నారు, పాపం ఒప్పుకుంటున్నారు, పాపం చేస్తున్నారు, పాపం ఒప్పుకుంటున్నారు. అంటే యేసయ్యకి ఇక్కడ స్థానం లేదు. అయితే 2:1 ఏమంటున్నాడు? ఉత్తరవాది మనకున్నాడు. అంటే ఆయన మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన చేత, మనం ఈరోజు కోపపడ్డాం, ఏదైనా చేశాం, వెంటనే ఎవరున్నారు మనకి? యేసయ్య ఉన్నాడు గనక లోన కోపం మీద జయం దేవుడిస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? పాపిని అనగానే యేసయ్యకి ఇక్కడ చోటు లేదు. అది జ్ఞాపకం ఉంచుకోండి. మనం జయం పొందాలి. తాగుడు నుంచి జయం, పేకాట నుంచి జయం, వ్యభిచారం నుంచి జయం పొందాలి, అపవిత్రాత్మ నుంచి జయం పొందాలి, లేకపోతే వ్యర్థమైన మాటల నుంచి జయం పొందాలి. అన్ని రకాలుగా మనకు తెలుసు పాపాలంటే ఏంటో. వాటన్నిటి నుంచి జయం పొందాలి అంటే ఎప్పుడు నేను పాపినైనా పాపాన్ని ఒప్పుకోకూడదు. అది చాలా తప్పు. అంచేత 1:9 మనం చదువుతున్నాం, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు. ఒక్కసారి మనం ఒప్పుకున్నట్లయితే ఇప్పుడు ఆయన, అందుకే నేను కిందటి వారం కూడా మీకు చెప్పాను మానవ హృదయం గురించి. మానవ హృదయం ఎన్నున్నాయి లోన పాపాలంటే 7 రకాలైనటువంటి పక్షులు, జంతువుల్ని పెట్టాడు అక్కడ. ఒక్కొక్క దాని కింద అన్ని పాపాలు రాయబడి ఉన్నాయి, సబ్ హెడ్డింగ్స్. సో ఎప్పుడైతే అప్పుడు సాతానుడు లోనున్నాడు. అంటే మనకు టైం లేదు కనుక నేను ఆ ఫోటోగ్రఫీలు అవన్నీ కూడా ప్రింట్ చేయలేదు. ఆ తర్వాత ప్రింట్ చేస్తాం, అవి కూడా మనం ప్లేస్ చేస్తాం మీదని, మీరు చూద్దరు. కానీ సో ఇక్కడ మా జయం పొందడానికి చాలామంది దైవజనులు కానీ విశ్వాసులు కానీ దాన్ని తెలుసుకోక మనం ఇంకా అపజయంలోనే ఉంటూ ఉన్నాం.
ఎంత ఇప్పుడు చూడండి, మనం అనేక సార్లు ప్రభువా నాకు దీని నుంచి జయం ఇవ్వండి, దీని నుంచి జయం ఇవ్వండి, దీని నుంచి జయం ఇవ్వండి అని మనం అడుగుతూనే ఉన్నాం, జీవితాంతం అడుగుతూనే ఉన్నాం, కానీ జయం పొందలేకపోతూ ఉన్నాం. అడిగిందే అడుగుతూ ఉన్నాము అంటే మళ్ళీ అది తప్పు. అడిగిందే అడుగుచున్నాము అంటే అది తప్పు. అంటే జయం పొందలేకపోతున్నాం. జయం ఇచ్చేవాడు ఎవరు? నీలో యేసయ్య ఉన్నాడా? ఉన్నప్పుడు నువ్వు ఎందుకు జయం పొందలేకపోతున్నావు? నీ ప్రేయర్లో తేడా ఉంది, నీ జీవితంలో తేడా ఉంది. విజయం ఇచ్చినటువంటి యేసయ్య మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన్ని మనకు దేవుడు ఇచ్చినప్పుడు ఎందుకు మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం ఎందుకు నడిపించబడలేకపోతున్నాం? బాప్తిజం తీసుకున్న వెంటనే యేసయ్య ఆత్మతో నడిపింపబడ్డాడు. మరి ఆనాడు అపోస్తుల కాలంలో మరి వారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆత్మలో కార్యాలు చేశారు. అపోస్తులుడైన పౌలు కూడా ఆత్మను పొందిన తర్వాత ఆయన ఇంకా ఇది నేను నా శరీరాన్ని సిలువ వేశాను అన్నాడు. లోకానికి నా శరీరానికి సిలువ వేయబడింది, నాకు లోకం సిలువ వేయబడింది. ఇంకా తర్వాత చాలా ఇంపార్టెంట్ మాట ఏంటంటే గలతీ 2:20, అది ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. గలతీ 2:20 మనకు తెలుసు, అపోస్తులుడైన పౌలు చెప్తున్న మాట. అమ్మ మైక్లో ఒకటి చదువురా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడుచున్నాను. చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అమ్మా ఇదిరా, ఇప్పుడు ఏమంటున్నాడు అపోస్తులుడైన పౌలు? నేను కాదు, నేను అని ఎప్పుడైతే మనం అనుకున్నాం మనం జయం పొందలేం. నేను ఈ బలహీనత నుంచి జయం పొందాలి అని ఎంతకాలం ప్రార్థన చేసినా మనం జయం పొందలేం. ఎందుకు? యేసయ్య ఆ యొక్క సింహాసనం మొదలుపెట్టి ఈ లోకానికి ఆయన వచ్చాడు అంటే మనమే విజయం పొందితే ఆయన రావాల్సిన పని లేదు. ఆయనే వచ్చాడు గనక, ఆయనే మనకు విజయం ఇవ్వాలి గనక ఆయనకి ఇక్కడ స్థానం ఉండాలి. ఎందుకు అబద్ధం ఆడుతున్నాం? అవన్నీ సపరేట్ సబ్జెక్టులు, తర్వాత వెళ్తాం. అబద్ధం ఆడుతాం రోజు, తర్వాత దైవ సన్నిధికి దూరం అవుతూ ఉంటాం. ఏ బలహీనతలు విడిచిపెట్టామో మళ్ళా ఆ బలహీనతల దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే మనం నేను అనే పదం ఇంకా మనలో ఉంది. నేను జయం పొందాలి, విడిచిపెట్టేస్తానండి, ఐ విల్ ట్రై. ఏమంటామండి? ఏమంటాం చెప్పండి? ఐ విల్ ట్రై. నువ్వు ట్రై చేస్తే యేసయ్య రావాల్సిన పని లేదు. అక్కడ తప్పు చేస్తున్నాం మనం. 1:9 మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, కోకటి వేళ్ళతో మన యొక్క పాపాన్ని తీసివేసి యేసయ్య మనలోనికి వచ్చేసాడు. యేసయ్యే మనకు విజయం ఇచ్చేవాడు. పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు మనల్ని బలపరుస్తూ ఉండేవాడు. ఒకవేళ ఇలాగ మనం తప్పిపోతూ ఉన్నప్పుడు మళ్ళా సరిచేవాడు, మన కొరకు విజ్ఞాపన చేసే యేసయ్య మన కొరకు అన్నాడు, తండ్రి కుడి పార్శ్వము నుండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సో అన్ని విషయాల్లో అయితే ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఇక్కడ ఉన్నాడా లేదా? ఎప్పుడు ఉంటాడు? వాక్యం చదివినప్పుడు, ప్రార్థించినప్పుడు ఉంటాడు, ధ్యానించినప్పుడు ఉంటాడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఉంటాడు. మన ఇష్టానుసారంగా జీవిస్తే మాత్రం అక్కడ ఉండడు. అంచేత ఈ మాట మనము ఎంతగా అర్థం చేసుకోవాలంటే అంతగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మాటను మనం మామూలుగా ఏదో చదువుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. ఇప్పుడు వరకు మనం విజయం పొందలేకపోతూ ఉన్నాం. కారణం ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మరి ఆయన చేసినటువంటి కార్యాలు పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేశాడు. ఎప్పుడైతే మనం ప్రార్థించామో, మన పాపాలు ఒప్పుకొని ప్రార్థించామో, తర్వాత ఆ పాపాలు మనలో రావు. ఎందుకంటే ఆయన జయం ఇచ్చాడు. అంచేత మనం ఏం చేస్తూ ఉండాలి? ఇప్పుడు కోపం, నేను సార్ నా జీవితంలో ఎప్పుడు ఎక్కువ కోపపడుతూ ఉండేవాడిని. అంచేత ప్రభు అన్నాడు, కోపపడు కానీ పాపము వెంటనే పరిశుద్ధాత్ముడు నాలో ఏం చేస్తాడు అంటే, యేసయ్య మనలో ఉన్నాడు గనక నేను చెప్పిన వాక్యం
ఇంకా నీవు తెలుసుకోలేకపోయావు, కోపపడొద్దు అని అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అడగాలి, ప్లీజ్ గివ్ మీ స్ట్రెంగ్త్ అని అడగాలి. కానీ ఐ విల్ ట్రై అనకూడదు. చాలాసార్లు మనం ట్రై చేస్తే ఎప్పుడు విజయం పొందలేం. ఈ మాటకు అర్థమే లేదు. విశ్వాసులైన మనకి, అవిశ్వాసులు వేరు. అవిశ్వాసులకి ప్రభు దగ్గరకు వచ్చిన విశ్వాసులైన మనమే ఈ మాటలు వింటాం. అంచేత నేను జయం పొందుతాను అనేది మన దగ్గరికి రాకూడదు, ఎప్పుడూ రాకూడదు. నేను అనే మాట రాకూడదు. ఇక మీదట యేసయ్య మనలో ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్య వచ్చిందో ఈ జంతువులు, ఈ పాపాలు అన్నీ మన నుంచి తొలగిపోయాయి. ఆయన వాక్యం, ఆయన వెలుగు మనలో ఉంది. ఆయన రక్తం మనల్ని కడిగివేసింది. రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు ఆయన క్రయధనముగా. అంచేత ఆయన ప్రాణమే ఇచ్చేసాడు. అంచేత విశ్వాసులైనటువంటి మనం ఇది బాగా తెలుసుకోవాలి. ఇదొక్కటి మనం తెలుసుకుంటే ముందున్న మన సబ్జెక్ట్స్ అర్థం అవుతాయి. ముందున్నటువంటి మన వాక్యం మనకు అర్థమవుద్ది. ముందున్నటువంటి వాక్య సందేశం అర్థం చేసుకోవాలి. అందుకే నేను అనుకున్నాను ఏంటంటే ఈ మొదటి రోజు ఈ ఒక్క మాట నేను చెప్పాలి. ఇది వారం రోజుల నుంచి నలుగుతూ ఉంది. అయితే ఇది ఒక్కటే మనం దీని గురించే చెప్పుకొని వెళ్ళాలంటే విత్ రెఫరెన్సెస్ ఇది ఒక సబ్జెక్ట్, అది అంత అవసరం లేదు. ముందు ఈ మాట ఒక్కటి మనం తెలుసుకుంటే మిగతా వాక్య సందేశాలన్నీ మనకు అవగాహన అవ్వడం మొదలయ్యింది అంటే అప్పుడు గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడు. అమ్మా, అంచేత విశ్వాసులు మరలా నేను అనే మాట, నేను ఎప్పుడు కూడా అలాగ అనలేదండి, లేకపోతే నేను అలాగా ప్రార్థన చేయలేదండి, పాపిని అని ప్రార్థన చేయలేదండి అని అలాగ అనేసాం. కానీ మనం ప్రార్థిస్తున్నప్పుడు ఈ బలహీనత నుంచి నేను జయం పొందుతాను, నేను అనే మాట ఎప్పుడైతే వచ్చిందో మనం పాపంలోనే ఉన్నట్టు, దేవుణ్ణి నమ్మలేనట్టు. అందుకే మన జీవితం అంతా నేను నీతిమంతుణ్ణి అని అనుకుంటాం. కానీ మన నీతి ఎలాగుందండి దేవుని ముందు? అక్కడ మనం తప్పు చేస్తున్నాం. మన నీతితో ఐ విల్ ట్రై, తెలియకుండానే ఐ విల్ ట్రై, ఏ ట్రై లేదు అంటే మళ్ళీ పాత జీవితం మనలో ఉంది. అందుకే మనం ఎదగలేని స్థితిలో మనం ఉన్నాము. అయితే మొట్టమొదటిగా శాంతమూర్తి గారు అది చెప్పినట్టు మనము ఎవరి మీదైనా ఏదైనా ఉన్నప్పుడు మనసులో దేవుని దగ్గర క్షమించి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంట? ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఇవన్నీ కూడా మన జీవితాల్లో నెరవేరుతాయి. అమ్మయ్య అనుకోండి, అలా చూస్తూ ఉండిపోయి నిద్ర వస్తుందా? ఏమ్మా నిద్ర వస్తుందా? నిద్ర వస్తే హలో కాఫీ రెడీ అయిందా? ఓకే, అందరూ లేచి నిలబడండి ఒకసారి. చిన్న ప్రార్థన అయిన తర్వాత మీరందరూ కాఫీకి వెళ్ళి కరెక్ట్గా 20 నిమిషాల కల్లా ఇక్కడ అందరూ కూర్చోవాలి. మరి మీరు టైం ఎలా చూసుకుంటారో నాకు తెలియదు. కళ్ళు మూసుకోండి. కృపామయుడైన తండ్రి, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం, 7వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం మేము చదువుకొని ఉన్నాం. నా తండ్రి, కొన్ని విషయాలు ఈ కొద్ది సమయంలో నేర్చుకున్నాం. నా తండ్రి, నేను జయం పొందలేదు గనుకే మీరు వచ్చారు, మాకు జయాన్ని ఇచ్చారు. అయితే ప్రభువా, నిన్ను మేము కలిగి ఉన్నాము అనుకుంటూనే సాతాను యొక్క నేచర్లోకి మేము వెళ్ళి విజయం పొందలేకపోతున్నాం. ఈరోజు కొంత అవగాహన మీరు ఇచ్చారనే ఆత్మదేవుడా మేము నమ్ముచూ ఉన్నాం. మా అందరితో మాట్లాడండి. అలాగే నా తండ్రి, కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ నీ వాక్యానికి ప్రజలు సిద్ధపడుచూ ఉంటుండగా ఈ ఉపవాస ప్రార్థనలో బలమైన నీ అభిషేక ఆత్మ మా మధ్యలో నీ సన్నిధి ప్రసన్నత అనుభవించడానికి కృప దయచేయండి. మహిమను పొందండి. యేసు దివ్య నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.